2021 నవంబర్ 19న అర్ధరాత్రి అన్నమయ్య డ్యాం కట్టలు అడ్డంగా తెగిపోయాయి. 6 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. కేవలం మానవ తప్పిదం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం అని కేంద్ర బృందం తెలిచింది. నాటి సీఎం జగన్ రెడ్డి ప్రకృతిపై నింద మోపి చేతులు దులిపేసుకున్నారు. ఇక నేటికి అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి నోచుకోలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మాకు శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, అన్నమయ్య ప్రాజెక్టుకి సంబంధించి భారీగా నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి కొన్ని గ్రామాలు కూడా తుడిచిపెట్టుకుపోవడం జరిగింది. ఇప్పటికీ కూడా అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదు. ఏదైతే ఈ గ్రామాలు నష్టపోయాయో ఆ గ్రామాలకు సంబంధించి ఎవరికీ కూడా నష్టపరిహారం కూడా చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ అన్నమయ్య జిల్లా రాజంపేట దగ్గర ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు 2021 నవంబర్ 20 తుడిచిపెట్టుకొని పోయేది. అర్ధరాత్రిలో ఒక్కసారిగా కట్టల తెగడంతో మొత్తం 6 గ్రామాలకు నష్టం జరిగింది. 6 గ్రామాలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. సో దీంట్లో భాగంగా భారీ ప్రాణ ఆస్తి నష్టం కూడా జరగడం జరిగింది. ఒకే కుటుంబంలో, అంటే అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉన్న పులపత్తూరు అనే గ్రామం ఉంది. ఆ పులపత్తూరులో ఒకే కుటుంబంలో 11 మంది కుటుంబం చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లో కూడా ప్రాణ ఆస్తి నష్టం భారీగా జరిగింది. అయితే ఈ కట్టలు తెగడానికి సంబంధించి అప్పట్లో జగన్ ప్రభుత్వం కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం అని అటు కేంద్ర ప్రభుత్వాలు, ఇతర బృందాలు, ప్రజలు అందరూ కూడా తేల్చారు. అయితే జగన్ మాత్రము ఇది మానవ తప్పిదము కానే కాదు, మానవులు మా అధికారులు కూడా చాలా బాగా చేశారు, కేవలం మా నిర్లక్ష్యం ఏం లేదు, కేవలం ప్రకృతి భారీగా వరద రావడం వల్ల తెగిపోయిందని చెప్పి అక్కడ పర్యటించినప్పుడు పులపత్తూరు అక్కడ అన్నమయ్య ప్రాజెక్టులో పర్యటించినప్పుడు జగన్ చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఈ రోజుకి వాళ్ళు నిరక్షరాస్యులుగా బాధితులందరూ కూడా ఇల్లు లేక విష పురుగుల మధ్య గుడారాల్లో జీవిస్తున్నారు. ఇల్లు అని చెప్పి వెంటనే తాత్కాలికంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తాము, ఇల్లు మేమే సొంతంగా కట్టిస్తామని చెప్పి నిర్మిస్తామని చెప్పి జగన్ రెడ్డి ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన పర్యటించినప్పుడు. అయితే ఈ రోజుకి అన్నమయ్య ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఏ బాధితునికి న్యాయం జరగలేదు. కేవలం చనిపోయిన వారికి మాత్రమే పరిహారం అందింది. ఆ తర్వాత ఇండ్లు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఎవ్వరు కూడా వారి సొంతంగా పెట్టుకున్న గుడారాల్లో దాతలు చేసిన సాయంలో ఆ గుడారంలో మాత్రమే ఈరోజు విష పురుగుల మధ్య అడవిలో జీవిస్తున్నారు. ఈ రోజుకి అతను జగన్ ప్రభుత్వం చివరి వరకు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు. వాళ్ళని భారీగా నష్టపోవడం జరిగింది. సో ఆ రోజు జరిగిన ప్రాణ ఆస్తి నష్టం, భూములు అయితే భారీ స్థాయిలో, అంటే వేలాది ఎకరాలు రాళ్ళు గుట్టలుగా మారిపోయాయి. నేటికి అదంతా కూడా ఆ రోజు పర్యటించినప్పుడు, జగన్ మాత్రం పర్యటించినప్పుడు మీకంతా ఆ పెన్నా నది ఏదైతే ఉందో అక్కడ చేయర్ నదికి వాల్ కట్టిస్తాము, ఈ భూములంతా క్లీన్ చేసి మొత్తం పర్యటించిన భూములు మీకు సాగు భూములుగా మారుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు సాగు భూములు కాదు కదా, ఇల్లు కూడా వాళ్ళకి అసలు లేక విష పురుగుల మధ్య జీవిస్తున్నారు. సో అన్నమయ్య ప్రాజెక్టు కేవలం 5 గేట్లు ఉంటాయి. 5 గేట్లలో ప్రధాన గేట్లు, అంటే ఆ రోజు ఆ గేట్ల మరమ్మతులకు సంబంధించి జరిగిన సంఘటనలకు సంబంధించి గ్రీసు కూడా లేని పరిస్థితి, అంటే మరమ్మతుల ఖర్చులకు కూడా ఇవ్వలేని పరిస్థితి. కేవలం అధికారులు కూడా చేతులు ఎత్తేస్తారు. 4 గేట్లు, ఒక 5వ గేట్ అయితే భారీ పెద్ద గేటు, ఆ 5వ గేటు తెరుచుకోకపోవడం వల్ల ఆ నష్టం జరిగిందని అధికారులు తేల్చారు. 4 గేట్లు ఊరిక నామమాత్రంగా కొద్దిగా తీశారు. అయితే భారీ వరద రావడంతో అందులో దాని పైన పింఛా ప్రాజెక్టు కూడా తెగిపోవడంతో ఈ నష్టం జరిగింది. కేవలం గేట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం అని తేల్చడం జరిగింది కేంద్ర బృందము. అయినా కూడా జగన్ ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోకుండా ఇప్పటికీ అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను అట్లే వదిలేసిన పరిస్థితి నిలుము.